నమస్కారం అందరికీ. గత 4 రోజులుగా మన గ్రామంలో అమ్మవారి సంబరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ప్రతి ఇంట్లో భక్తి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈరోజు ఆ ఉత్సవాలకు చివరి రోజు, అందుకే ఈ రోజుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి కుటుంబం తమ మొక్కుబడులను తీర్చుకోవడానికి, అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎంతో భక్తితో సిద్ధమవుతుంది. ఉదయం నుంచే ఇళ్లలో సందడి మొదలవుతుంది. మహిళలు కొత్త బట్టలు ధరించి పసుపు కుంకుమలతో ముస్తాబై భక్తితో పొంగలి సిద్ధం చేస్తారు. పిల్లలు కొత్త దుస్తులను వేసుకుని ఆనందంగా తిరుగుతూ ఉంటారు. పెద్దలు కూడా తమ పనుల్ని పక్కన పెట్టి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. ఇంటింటా తయారైన పొంగలిని అందంగా అలంకరించి, పసుపు కుంకుమ కొబ్బరికాయ పూలతో అలంకరించి అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధం చేస్తారు. కొందరు తమ మొక్కుబడుల ప్రకారము గొర్రెపోతులు, అలాగే కోళ్ళు వంటి కానుకలను కూడా తీసుకొస్తారు. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే భావన, అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉండాలని. అలా అందరూ తమ తమ ఇళ్ల నుంచి బయలుదేరి ఒక చోట చేరుతారు. అక్కడ నుంచి తాళ మేళాలతో, డప్పుల శబ్దాలతో, భక్తుల జయ ఆకారాల మధ్య ఊరేగింపు ప్రారంభమవుతుంది. గ్రామ వీధులన్నీ భక్తులతో కళకళలాడిపోతాయి. అమ్మవారి నామస్మరణంతో ప్రతి అడుగు ముందుకు సాగుతుంది. ఈ ఊరేగింపులో మహిళలు తలపై పొంగలి పాత్రలు మోస్తూ ఎంతో భక్తితో నడుస్తారు. పిల్లలు కూడా ఉత్సాహంతో వారితో కలిసి వస్తారు. పెద్దలు అందరికీ దారి చూపిస్తూ కార్యక్రమం సహజంగా జరిగేలా చూసుకుంటారు. గ్రామం అంతా ఒక కుటుంబంలో కలిసి నడవడం ఈ వేడుకలో కనిపించే గొప్ప విశేషం. ఊరేగింపు గ్రామ దేవతల ఆలయాల చుట్టూ సాగుతుంది. ప్రతి దేవతకు నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం కోరుతూ భక్తుల ముందుకు వెళతారు. ఇది కేవలం ఒక సంప్రదాయ మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంస్కృతికి ప్రతీక. చివరగా మన ఊరి చివరన ఉన్న సత్యం తల్లి అమ్మవారి ఆలయానికి అందరూ చేరుకుంటారు. అక్కడ భక్తుల రద్దీ, పూజారుల మంత్రోచ్చరణలు, గంటల నాదం, తాళాల శబ్దం, ఈ వాతావరణం ప్రతి ఒక్కరి మనసుకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తీసుకొచ్చిన పొంగలిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి కుటుంబం తమ మొక్కుబడులను చెల్లించి అమ్మవారి ఆశీర్వాదం కోరుకుంటుంది. పంటలు బాగా పండాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తారు. ఈ ఉత్సవం మనకు గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురాగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిద్దాము. ఈ పవిత్రమైన వేడుకను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, జై సత్యమ్మ తల్లి అమ్మవారు, జై గ్రామ దేవతలు. ధన్యవాదములు. మనము వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు పొంగలకు తీసుకుని వెళ్ళి అందరూ ఇక్కడి నుంచి బయలుదేరుతాము. మా ఇళ్ళ దగ్గర నుంచి మొదట మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎవరిళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కలుపుకుని అందరం ఒక చోట చేరి అక్కడి నుంచి డప్పులు వాయిద్యాలతో మొదలుపెట్టి మన సత్యం తల్లి అమ్మవారి టెంపుల్కి చేరుకుంటాము. ఈ వీడియోని చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా. జై సత్యమ్మ తల్లి అమ్మవారు.
పెట్టు. Ei, ei!
వస్తున్నారు కొంచెం అమ్మాయిలు వస్తున్నారు ఇక్కడ మా ఇళ్ళ దగ్గర నుంచి మా బ్రదర్స్ వాళ్ళు కానీ మా స్ట్రీట్ వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు గోగులమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి బయలుదేరుతున్నాము. దారి మధ్యలో పోతురాజు స్తంభం దగ్గర అక్కడ పోతురాజు అక్కడ గుడి చుట్టూతో తిరుగుతూ
బడి దగ్గర ఉన్న చావల బడి దగ్గర ఉన్న పోతురాజు స్తంభం దగ్గర ఉన్నాము. ఇప్పుడు అందరం ఇక్కడ కలిసేసి ఈ గుడి చుట్టూరుతో తిరుగుతూ ఇంకా ముందు గల్లీలో వాళ్ళని కూడా కలుపుకొని అలా ఊరేగింపుగా గ్రామ దేవతలో గుడి చుట్టూరుతో గోగులం తల్లి అమ్మవారి చుట్టూరు దగ్గరికి బయలుదేరుతున్నాము. ఎందుకంటే మళ్ళీ బంధువులందరూ ఇళ్ళకి వచ్చి ఉన్నారు. ఈ ఎవరికి భోజనాల కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి మధ్యాహ్నటప్పుడు అందరూ ఈ పోతులు మళ్ళీ తీసుకెళ్ళి మొక్కుబడి చెల్లించిన తర్వాత మళ్ళీ ఈ భోజన కార్యక్రమాలు కూడా రెడీ చేయాలి. అందుకనే అక్కడ చాలా మట్టుకి తొందరపడి ముందుగానే పొద్దున్న పూటే ఉదయం రెడీ అయ్యి ఈ కార్యక్రమంకి అందరూ సిద్ధపడి బయలుదేరుతున్నాము. ఈ స్ట్రీట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడి నుంచి కూడా వీళ్ళని కూడా కలుపుకుంటూ అందరం బయలుదేరుతున్నాము. ఇలా ఎన్నెన్నో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ 4 రోజుల సంబరాలు విజయవంతంగా ముగియటానికి సహకరించిన గ్రామ పెద్దలకు, యువతలకు, మహిళలకు, పూజారులకు, నిర్వాహకులకు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఉత్సవం మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. మనం ఎంత బిజీ జీవితంలో ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిది. ఇలాంటి పండగలే మన మధ్య ఐకమత్యాన్ని పెంచి ఒకరినొకరు దగ్గర చేస్తాయి. ఈ 4 రోజుల సంబరాలు విజయవంతంగా ముగియటానికి సహకరించి గ్రామ పెద్దలకు కూడా, యువతలకు, మహిళలకు, పూజారులకు, నిర్వాహకులకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లా ఇంకా సాగుతుంది. ప్రియమైన భక్తులారా, మన గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతగా సత్యమ్మ తల్లి అమ్మవారిని భక్తులు ఎంతో విశ్వాసంతో ఆరాధిస్తారు. గ్రామంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి కష్టాలు గ్రామం దరిచేరకూడదని అమ్మవారిని ప్రార్థిస్తూ తరతరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గ్రామదేవత అంటే కేవలం ఒక ఆలయంలో ఉన్న దేవత మాత్రమే కాదు, గ్రామ ప్రజలందరికీ తల్లిలా అండగా నిలిచి వారిని రక్షించే శక్తిగా భక్తులు భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, మొక్కుబడులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నమాట. ఈ ఉత్సవాల్లో పొంగలికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కొత్త బియ్యం, పాలు, బెల్లంతో తయారు చేసిన పొంగలి సమృద్ధికి, ఐశ్వర్యానికి, కృతజ్ఞతకు ప్రతీక భావిస్తారు. దేవుడు ప్రసాదించిన పంటలో కొంత భాగాన్ని తిరిగి దేవతకు సమర్పించడం మన సంస్కృతిలో ఉన్న గొప్ప సంప్రదాయము. అమ్మ, నువ్వు ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని నీకే సమర్పిస్తున్నాము అనే భక్తి భావమే పొంగలి వెనుక ఉన్న అసలు ఉద్దేశం. పొంగలి పొంగి పొరలటం కూడా ఒక శుభసూచకంగా భావిస్తారు. మన ఇళ్లలో కూడా ఆనందం, ఐశ్వర్యం, సిరి సంపదలు పొంగి పొరలాలని భక్తులు కోరుకుంటారు. అందుకే అమ్మవారికి పొంగలు సమర్పించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా కొనసాగుతుంది. ఇక మొక్కుబడుల విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఎవరికైనా ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, విద్యలో విజయం కావచ్చు, పంటలు బాగా పండాలని కావచ్చు, కుటుంబంలో శాంతి ఉండాలని కావచ్చు. అలాంటి సమయంలో భక్తులు అమ్మవారిని ప్రార్థించి
మా కోరిక నెరవేరితే తప్పకుండా నీ సన్నిధికి వచ్చి మొక్కుబడి చెల్లిస్తాము అని మనసారా సంకల్పం చేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కుబడిని చెల్లిస్తారు. ఇది భయంతో చేసే పని కాదు, ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో చేసే పవిత్రమైన ఆచారము. అమ్మవారి ఉత్సవాలు మనకు మరో గొప్ప విషయాన్ని కూడా నేర్పిస్తాయి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులంతా కలిసి ఒక చోట చేరి ఆనందాన్ని పంచుకుంటారు. చిన్నవారు పెద్దలకు గౌరవం ఇవ్వడం, పెద్దలు చిన్నవారిని ఆశీర్వదించడం, అందరూ కలిసి ఒక కుటుంబంలా జీవించడం వంటి విలువలను ఈ ఉత్సవాలు మనకు గుర్తు చేస్తాయి. అందుకే ఇలాంటి సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. మన పిల్లలకు కూడా వాటి గొప్పతనాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఇవి కేవలం పండగలకు మాత్రమే కాదు, మన సంస్కృతికి, మన వారసత్వం, మన గ్రామ ఐక్యతకు ప్రతీకలు. ఈ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ ఆయురాగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. జై సత్యమ్మ తల్లి అమ్మవారు, జై సత్యమ్మ తల్లి గ్రామ దేవతలు. ఇప్పుడు మనం గోగులం గుడి దగ్గరికి వచ్చాము. గోగులం గుడి దగ్గరికి కొంతమంది అందరూ వచ్చారు. అందరూ వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ అమ్మవారికి ప్రార్థిస్తూ, అమ్మవారిని మొక్కుతూ ఆ అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతూ అందరం ఒక చోట నిలబడతాము. ఇప్పుడు అయితే కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదని కొంతమంది మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చావల గ్రామంలో, బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉన్న గోగులం తల్లి అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ గుడి దగ్గరికి ఒక 80% వరకే భక్తులు అయితే వచ్చారు. సోమరవతి వారి గోత్రికులందరూ, అలాగే పిల్లలు, బంధువులు వచ్చారు. ఇక ఇక్కడ కలుసుకుని అందరూ ఇక్కడి నుంచి మేళతాళాలతో కానీ డప్పుల వాయిద్యాలతో మన సత్యం తల్లి టెంపుల్కి అయితే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము. నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని వీడియోలు తీశాను. మధ్యలో కూడా కొన్ని వీడియోలు తీయలేదు. నేను మళ్ళీ వేరే సాటికి వెళ్ళేసి రావాల్సి వచ్చింది. ఇది చాలా ఆనందాన్ని కలిగించింది నాకు, ఈ అమ్మవారి వీడియోలు కూడా తీయటం. నాకు ఈ జాతరను కూడా నేను నా వీడియోల రూపంలో బంధించి మీ అందరికీ ముందుంచినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఈ అమ్మవారి ఆశీర్వాదం ఉండబట్టే నేను ఈ వీడియోలన్నీ తీశాను. గత 4 రోజుల నుంచి ప్రతి వీడియో, ప్రతి ఒక్క మూమెంట్ని కూడా నేను దగ్గరుండి నా వీలైనంత మట్టికి కవర్ చేశాను. మీరు కూడా చూశారు. అలాగే మనందరము ఇలా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధిస్తామనేది నమ్మకం అనేది ఏర్పడింది. ఈ గ్రామ దేవతకు ఉత్సవాల్లో కానీ, అమ్మవారి సత్యమ్మ తల్లి పూజలు కానీ, అలాగే కొలుపులు కానీ ఇలా జరుపుకోవటం మరొకసారి నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే దూరాన ఉంటారు, కొంతమంది రాలేరు, ఏదో లాస్ట్ రోజు వస్తారు, మొక్కుబడిగా ఏదో వస్తారు. కానీ ఎక్కువ శాతం ఇది 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. కొందరైతే 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. అప్పుడు జరిపినప్పుడు కంపల్సరీగా దగ్గరుండి కొంచెం వీలు చూసుకుని వస్తే అందరం కలిసికట్టుగా ఉండిద్ది. ఇక నేను కూడా నాకు సెలవు దొరకటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా చాలా అదృష్టవంతుడిని. నేను చాలా చాలా అదృష్టవంతుడిని ఈ కార్యక్రమం పాల్గొనేందుకు. పోయినసారి అయితే నాకు కొన్ని రోజులు నాకు కుదరలేదు. ఇప్పుడు కుదిరినందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే మీరు కూడా వీలైనంత మట్టికి ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎవరు గోత్రికులు వాళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్ళు చూసుకుని అందరం పాల్గొంటే, గ్రామ దేవతలు కూడా పూజలు చేస్తే అందరూ గ్రామం కూడా బాగుండిద్ది. అలాగే పంటలు వృద్ధి చెందుతాయి, అందరికీ సుఖ సంతోషాలతో ఉంటారు. అందరం తలొక గట్టిగా అందరూ నిలబడితే ఏదైనా సాధించు అనేది ఒక నమ్మకం అనేది వచ్చిద్ది. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే బంధువులు అందరూ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకుని మళ్ళీ ఇంటి దగ్గర వంటలు ఇవన్నీ చేసుకోవాలి. ఈ బంధువులకి లంచ్ అని, భోజనాల కార్యక్రమాలు అన్నీ చూసుకోవాలి. ఇంకా రాలేదు, అయినా కానీ ఓర్పుతో అందరూ ఉన్నాము. కొంతమంది అయితే ఉన్నారు, ఇంకా కొంతమంది అయితే వస్తున్నారు. ఈ లోపుగా టెంపరీగా డప్పుల వాద్యాలతో మాత ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టింది.
చాలా చాలా ఇలాంటి కార్యక్రమాలకి నేను ఈ వీడియో తీస్తున్నందుకు కూడా నేను చాలా చాలా అదృష్టవంతుడిని. జై సత్యం తల్లి అమ్మవారు, జై గ్రామ దేవతలు. మన పెద్దలు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, దేవుడిని మరిచిన గ్రామ దేవతను మాత్రమో మరవకూడదు అని. ఆ మాటలో ఎంత గొప్ప అర్థం ఉంది. ఎందుకంటే గ్రామాన్ని కాపాడే శక్తిగా, ప్రతి కుటుంబానికి తల్లిగా, అండగా నిలిచే దేవతగా గ్రామ దేవతను మన పూర్వీకులు భావించేవారు. మన గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సోమరౌత వారి ఇలవేల్పైన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు కూడా అలాంటి గ్రామదేవతగానే భక్తుల మనసుల్లో నిలిచిపోయారు. తరతరాలుగా ఎన్నో కుటుంబాలు అమ్మవారిని తమ ఇలవేల్పు దేవతగా భావించి పూజిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా సోమరౌత వారి కుటుంబం కూడా అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో సేవలు చేయడం ఒక గొప్ప సంప్రదాయంగా కొనసాగుతుంది. మన తాతలు ముత్తాతల కాలంలో ఈ రోజుల్లో ఉన్నంత సౌకర్యాలు ఉండేవి కావు. అయినా భక్తి మాత్రం ఎంతో గొప్పగా ఉండేది. మైళ్ళ దూరం నడిచి వెళ్ళినా, ఎండైనా వర్షమైనా అమ్మవారి దర్శనం మాత్రం తప్పకుండా చేసేవారు. పండగ రోజు అంటే అది కేవలం ఒక వేడుక కాదు, కుటుంబం అంతా, బంధువులంతా, గ్రామం అంతా కలిసే ఈ పవిత్రమైన రోజు ఇది. ఆ రోజుల్లో విద్యుత్ దీపాలు లేకపోయినా నూనె దీపాల వెలుగులో పూజలు జరిగేవి. మైకులు లేకపోయినా భక్తుల గొంతులో వినిపించే అమ్మవారి జయకారాలు గ్రామమంతా మార్మోగేవి. ఆ భక్తి, ఆ ఐక్యమత్యం, ఆ ప్రేమే ఈ సంప్రదాయాలను ఈ రోజు వరకు తీసుకొచ్చాయి. మన పెద్దలు చెప్పిన మరో గొప్ప విషయం ఏమిటంటే, సంప్రదాయాన్ని కాపాడితే సమాజం నిలుస్తుంది. అందుకే వారు ప్రతి ఆచారాన్ని ఎంతో జాగ్రత్తగా పాటించి తమ పిల్లలకు కూడా నేర్పించారు. అందుకే వారు ప్రతి ఆచారాన్ని ఎంతో జాగ్రత్తగా పాటించి తమ పిల్లలకు కూడా నేర్పించారు. ఇప్పుడు అదే బాధ్యత మన మీద ఉంది. మన తర్వాతి తరాలకు కూడా ఈ గొప్ప సంప్రదాయాల విలువ తెలియజేయాలి. గ్రామదేవత ఉత్సవాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. మనము ఎంత ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలను, మన ఊరిని, మన పూర్వీకులను, మన సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే మనకు ఈ విలువలను అందించిన వారు మన తాతలు ముత్తాతలే. ఈరోజు మనం అమ్మవారి సన్నిధిలో నిలబడి పూజలు చేయగలుగుతున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు ఈ ఆలయాన్ని, ఈ సంప్రదాయాన్ని, ఈ భక్తిని ఎంతో ప్రేమతో కాపాడి మనకు అందించడమే. వారి కృషి వల్లే ఈ పవిత్ర ఉత్సవాలను ఈరోజు కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. అందుకే ఈ సందర్భంలో మన పూర్వీకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు చూపిన మార్గంలోనే మనం కూడా నడుద్దాము. గ్రామంలో ఐక్యమత్యం, ప్రేమ, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుందాము. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, మన గ్రామం సుఖశాంతులతో, పంటలు సమృద్ధితో,
పిల్లలు నవ్వులతో పెద్దల ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ కళకళలాడాలని మనసారా ప్రార్థిద్దాము. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఆనందం నిండాలి. ప్రతి హృదయంలో భక్తి పెరగాలి. మన సంప్రదాయాలు శాశ్వతంగా నిలవాలి. జై శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు, జై గ్రామ దేవతలు, జై మన సంస్కృతి, జై మన సంప్రదాయం. ఇక గుడి దగ్గరికి వచ్చామండి. గుడి దగ్గరికి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ నుంచి ఇక పొంగల్ అనేది అమ్మవారికి సమర్పించి తర్వాత మొక్కుబడులు అనేది చెల్లిస్తారు. ఇక్కడ నుంచి తర్వాత పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భోజన కార్యక్రమాలు అంటే అవన్నీ ఉంటాయి కదా, బంధువులు అయితే వస్తారు కదా, ఇక వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇళ్ళకి అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ వస్తారు. అదే చుట్టుపక్కల వాళ్ళకి వేరే కూతురికి కూడా చెప్పుకుంటారు. ఇలా ఈ 4 రోజులు 5 రోజులు ఘనంగా జరిగినందుకు అమ్మవారికి, శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారికి అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరగాలని, ఏ ఆటంకం లేకుండా అందరూ బాగుండాలి, గ్రామం బాగుండాలి, ప్రతి కుటుంబం బాగాలని కోరుకుంటూ మన వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. జై సత్యమ్మ తల్లి అమ్మవారు, జై సత్యమ్మ తల్లి. ఎక్కువయ్యా తప్పదు. కరాకారు హుషారుగా ఉండాలి. సోమలతో తప్పదు ఉండాలి. కాదు బాధపడాలు చుట్టుగా చల్లన బల్లే దేవరాలు కావాలగా. అమ్మ ఆడపిల్లలందరికీ విజ్ఞప్తి, నిన్న కంకణాలు కట్టించుకున్న వాళ్ళందరూ ఈ మొక్కుబళ్ళన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని లోపల పెట్టేప్పుడు మేము కబురు చేస్తాం మీ అందరికీ. అప్పుడు వస్తే మీ కంకణాలన్నీ ఓడవేయడం జరుగుతుంది. కాబట్టి మీ మొక్కుబడి తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కంకణాల కార్యక్రమం ఎలా కొట్టారు. అదే అమ్మవారిని కంగళ్ళు అక్కడ దండం పెట్టుకో, కొబ్బరికాయ పెట్టేది. అందరూ కూడా కంకణాలు కట్టించుకున్న ఆడపిల్లలు అమ్మ మొక్కుబళ్ళు ఎవరైనా డబ్బులు మొక్కుబళ్ళు ఉంటే లోపల హుండీలోనే వేయండి. అమ్మవారి పక్కన కొబ్బరికాయలు లోపల పక్క
రాకేష్ మీ వదన రాములు రాకేష్ మీరు పట్టుకోండి మీ వదన ఇది పట్టుకో పడుతుంది జాగ్రత్త అయిపోయినా రావాలి కడ్డీలు రెండు వెలిగిండి జై సత్యవతి
ప్రియమైన భక్తులారా, ప్రస్తుతం మనం శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. గత కొన్ని రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము చాలామంది భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకునే సందర్భం. అమ్మవారిని మనసారా ప్రార్థించి తమ కోరికలు నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా మొక్కుబడిని సమర్పించే ఆ ఆచారాన్ని ఎంతో భక్తితో నిర్వహిస్తారు. ప్రతి కుటుంబం తమ కుటుంబ సంప్రదాయాలు విశ్వాసాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. పూజారులు పూజలు నిర్వహిస్తుండగా భక్తులు భక్తి వినయంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన భావం భక్తి, విశ్వాసం, కృతజ్ఞత. తమ జీవితంలో జరిగిన మంచి కోసం అమ్మవారికి నమస్కరించి ఆమె కృప ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉండాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారి సన్నిధిలో ప్రార్థించడం ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఈ సంప్రదాయాలను, మన సంస్కృతికి ప్రతీకలు. వాటిని గౌరవించడం, వాటి వెనక ఉన్న భక్తి భావాన్ని అర్థం చేసుకోవడం మన అందరిది బాధ్యత. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆయురాగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులు వాళ్ళు కూడా చల్లగా ఉండాలని, మిగతా వాళ్ళందరూ బాగుండాలని, గ్రామం కూడా బాగుండాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని మనసారా ప్రార్థిస్తూ నేను కోరుకుంటున్నాను. జై శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు, జై సత్యమ్మ తల్లి. కాకపోతే ఇక్కడి నుంచి మనము మరి కొద్దిసేపట్లో ఏదైతే మన ఈ కోళ్ళు కానీ
మేకపోతులు కానీ కట్ చేశారు కదా, అవన్నీ తీసుకుని ఆల్రెడీ బంధువులు అనేది వచ్చారు. ఇగో ఈ కొంచెం వేరే షూటింగ్ కోసమని మన తెలిసిన వాళ్ళు వీరశేఖరరావు గారు తమ బృందాన్ని, సినిమా షూటింగ్ బృందాన్ని కూడా ఆహ్వానించారు. ఇక్కడ చూసి ఈ కార్యక్రమం చూసి వాళ్ళు చాలా చాలా ఆనందపడ్డారు. ఇది ఏదన్నా సినిమాకు ఉపయోగపడుద్దా అసలు ఏంటి అనేది కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా కావాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. నేను కూడా వాళ్ళతో ఒక సెల్ఫీ అనేది దిగాను. ఎందుకంటే వాళ్ళు రావటం చాలా అమ్మవారే రప్పించిందని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడికి మా టెంపుల్కి, ఇక్కడ గ్రామ దేవతల టెంపుల్ దగ్గరికి రావటం, వాళ్ళు ఎక్కడెక్కడో బిజీగా ఉంటారు, అయినా కానీ వచ్చి ఆ సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు, అలాగే వీళ్ళని తీసుకొచ్చినందుకు శ్రీ సోమరావుతో వీరశేఖరరావు గారు కూడా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అనేది ముందుకెళ్తాయి. తల ఒక చెయ్యి వేయాలి ఇలాంటి వాటికి. ఏ కార్యక్రమం పడ్డా కానీ నలుగురు నాలుగు విధాలుగా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ అందరినీ, భక్తులందరినీ అక్కడ చేర్చడం అనేది ముఖ్యం. ఈ ఒక దేవత గుడి ఇట్లా ఉండిద్ది అనేది చెబితే అమ్మవారికి కూడా అందరికీ ఆ అమ్మవారి కృప అందరికీ ఉంటుంది. వీళ్ళు కూడా వచ్చి మా సోమరతారి ఇలవేలు పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ రావటం మాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇకపోతే ప్రసాదాలు అనేది, నైవేద్యం అనేది ఇక్కడ ఈ పక్కనే, గుడి పక్కనే, టెంపుల్ పక్కన ఉందన్నా చూలుండో మధ్యలో పెట్టారు కదా అయిపోతుంది. టవల్ తీసుకెళ్ళినా దీంట్లో ఉండేనా, టవల్ తీసుకెళ్ళినా దీంట్లో ఉండేనా. వస్తున్నాం
ఆ